వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. చాలా మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుతూ ఉంటారు. కొన్ని రకాలు నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే రామచిలుకలు కూడా చాలా మంది పెంచుతుంటారు. వీటి వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇవి వాస్తుపరంగా మంచివా చెడువా, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంతమందికి రామచిలుకలంటే చాలా ఇష్టం. అయితే ఇలా రామచిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా అశుభమా అని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తు నియమాల ప్రకారం రామచిలుకను ఇంట్లో పెంచుకోవడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. అయితే రామచిలుకను ఇంట్లో పెంచుకోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లో కుక్క, పిల్లి, చేపలు, కుందేలు, చిలుకలతో సహా రకరకాల జంతువులను, పెంపుడు పక్షులను పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కోడి, ఆవు, మేక వంటి వాటిని ఇంటి బయట పెడితే కుక్క, పిల్లి, రామచిలుక వంటి వాటిని ఇంట్లో పెట్టి పెంచుకుంటారు. వీటిని పెంచుకోవడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉంటుందని, ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కొంతమందికి రామచిలుకలంటే చాలా ఇష్టం. అందువలన జ్యోతిష్యం చెప్పేటప్పుడు కూడా వాటిని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. అయితే ఇలా రామచిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా అశుభమా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో రామచిలుకను పెంచడం అనేది శుభానికి సూచికగా చెప్పుకోవచ్చు. రామచిలుకను పంజరంలో ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోండి. లేదంటే మనకి ప్రతికూల పరిస్థితులు పెరుగుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇది చాలా వరకు వాస్తవమనే చెప్పాలి. అంతేకాకుండా ఇంట్లో రామచిలుక బొమ్మను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం. ఇది జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లోకి రామచిలుకను తీసుకువచ్చేటప్పుడు దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. ఇలా చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయని, జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం. ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల రాహుకేతు, శని గ్రహాల దుష్ప్రభావాలు తగ్గిపోతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుకను ఇంట్లో ఉంచడం వల్ల వ్యాధులు, దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రామచిలుకను ఉంచుకోవడం వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత పెంచుతారు. ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. రామచిలుకలు సంతోషంగా లేని పక్షంలో ఇంట్లో తరచుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు రామచిలుక పదే పదే మాట్లాడితే అది కూడా అశుభ సంకేతంగా పరిగణించవచ్చు. కాబట్టి చిలుకలను పెంచేటప్పుడు వాటి సంతోషాన్ని కూడా గుర్తిస్తూ, అవి సంతోషంగా ఉన్నాయా లేదో గమనిస్తూ, వాటికి ఆహారం ఇస్తూ జాగ్రత్తగా పెంచినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి.